గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శివరామ్. వెల్కమ్ టు మ్యాథ్స్ అభ్యాస్. ప్రీవియస్ క్లాస్లో మనం ఈ ట్రిగ్నామెట్రీ రేషియో గురించి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో డిస్కస్ చేసాం. ఇదే ఇప్పుడు ఈ ట్రిగ్నామెట్రీ రేషియో అనేది మనము కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో చూద్దాం. ఇప్పుడు మనం కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఈ ట్రిగ్నామెట్రీ రేషియో గురించి ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఏంటిది? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఇదేమవుతుంది? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఇది వై, పాజిటివ్ వై యాక్సిస్ అవుతుంది. ఇది నెగిటివ్ వై యాక్సిస్ అవుతుంది. ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో మనం ఈ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో స్టాండర్డ్ యాంగిల్ గురించి డిస్కస్ చేసామండి. స్టాండర్డ్ యాంగిల్ అంటే ఏముంటుంది? మనకు ఆ యాంగిల్ యొక్క వర్టెక్స్ పాయింట్ అనేది ఏమవ్వాలి? ఆరిజిన్ పాయింట్ అయ్యి అవ్వాలి. ఓకేనండి, ఏమవ్వాలి? వర్టెక్స్ పాయింట్ అనేది ఆరిజిన్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి? మనకు యాంగిల్కి ఇనిషియల్ సైడ్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ యాంగిల్కి ఇది ఓఎక్స్ అనేది ఏమవుతుంది? ఇనిషియల్ సైడ్ అవుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను పి అని ఇండికేట్ చేస్తున్నాను. ఓపి అనేది టెర్మినల్ సైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి ఇదే కదా వర్టెక్స్ పాయింట్. ఈ వర్టెక్స్ పాయింట్ అనేది ఆరిజిన్ అయింది కదా. సో ఈ యాంగిల్ అనేది స్టాండర్డ్ పొజిషన్లో ఉంది కదా. ఇప్పుడు ఇలాంటి స్టాండర్డ్ పొజిషన్లో ఉన్న యాంగిల్కి మనం సమ్ రేడియస్తో ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఓపీ రేకి ఈ సర్కిల్ అనేది ఈ పాయింట్ దగ్గర టచ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను క్యూ అనుకుంటున్నాను. క్యూ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇక్కడ మనకు క్యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఉంది కదండి. ఈ ఎక్స్ కామా వై అంటే ఏంటి? అంటే ఈ పాయింట్కి కరెస్పాండింగ్ ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూస్, కరెస్పాండింగ్ వై యాక్సిస్ మీద వాల్యూస్ని మనము ఇక్కడ ఎక్స్ కామా వై అనేది మనం ఇండికేట్ చేస్తాం. ఓకేనా అండి? ఇప్పుడు దీనికి మన ఇంకో పేరు కూడా ఉందండి. క్యూ ఆఫ్ ఎక్స్ కామా వైని ఈ ఎక్స్ని ఏమంటామంటే మనము అబ్సిస్సా అంటాం. ఓకేనా అండి? ఈ వై కరెస్పాండింగ్ వాల్యూని ఏమంటామంటే ఆర్డినేట్ అంటాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఈ క్యూ ఆఫ్ ఎక్స్ కామా వై నుంచి ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీదకి పర్పెండిక్యులర్కి ఒక లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ ప్లేస్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ సర్కిల్లో దీన్ని ఏమంటారండి? రేడియస్ అంటారు కదా. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ని రిఫరెన్స్ తీసుకుంటే ఈ లైన్ని మనం ఏమంటామండి? ఇక్కడ ఈ సైడ్ని ఏమంటాం? మనము బేస్ సైడ్ అంటాం. మరి ఈ సైడ్ని ఏమంటామండి? మనము పర్పెండిక్యులర్ సైడ్ అంటాం. ఒకసారి చూడండి, ఈ బేస్ సైడ్ అనేది ఏమవుతుంది? నాకు ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూ అవుతుంది. అంతేనండి, ఎక్స్ వాల్యూ అవుతుంది. మరి ఈ పర్పెండిక్యులర్ సైడ్ ఏమవుతుంది? దీని కరెస్పాండింగ్ వై వాల్యూ అవుతుంది. సో ఇదేమవుతుంది? వై అవుతుంది. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనము ట్రిగ్నామెట్రీ రేషియో గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. చూడండి, యాంగిల్ అనేది ఇక్కడ తీసుకున్నాను. ఈ బేస్ సైడ్ ఏమవుతుంది? నాకు ఎక్స్ అవుతుంది. ఈ పర్పెండిక్యులర్ సైడ్ ఎంత అవుతుంది వాల్యూ? నాకు వై అవుతుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు హైపోటెనస్ వాల్యూ ఏమవుతుందండి? చూడండి ఒకసారి, ఇక్కడ సర్కిల్ రేడియస్ అవుతుంది కదా. హైపోటెనస్ వాల్యూ ఏమవుతుంది? సర్కిల్ రేడియస్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనము ట్రిగ్నామెట్రీ రేషియో గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సైన్ టీటా. సైన్ టీటా అంటే ఏంటండి? మనకు ఈ యాంగిల్కి పర్పెండిక్యులర్ సైడ్ బై హైపోటెనస్ వాల్యూ. మరి పర్పెండిక్యులర్ సైడ్ ఏముంది? మనకు వై ఉంది. హైపోటెనస్ వాల్యూ ఎంత ఉంది? ఆర్ ఉంది. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్. నెక్స్ట్ కాస్ టీటా. కాస్ టీటా అంటే ఏంటండి? మనకు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ వాల్యూ. ఈ యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది? ఎక్స్ ఉంది. హైపోటెనస్ వాల్యూ ఆర్ ఉంది. నెక్స్ట్ టాన్ టీటా. టాన్ టీటా అంటే ఏంటండి? ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఆర్ పర్పెండిక్యులర్ సైడ్ బై బేస్ సైడ్ అవుతుంది. మరి ఆపోజిట్ సైడ్ ఏమైంది? మనకు వై అయింది. ఇక్కడ బేస్ సైడ్ ఎంత అవుతుంది? నాకు ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ కొసెక్ టీటా. కొసెక్ టీటా అంటే ఏంటి? మనకు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్.
హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఉందండి నాకు ఆర్, బై ఆపోజిట్ సైడ్ ఎంత ఉందండి నాకు వై ఉంది. నెక్స్ట్ సెక్ థీటా. సెక్ థీటా అంటే ఏంటండి హైపోటెన్యూస్ బై బేస్ సైడ్, ఆర్ బై బేస్ సైడ్ ఎంత నాకు ఎక్స్. నెక్స్ట్ కాట్ థీటా. కాట్ థీటా అంటే ఏంటంటే నాకు బేస్ సైడ్ బై పర్పెండిక్యులర్ సైడ్, ఎక్స్ బై వై. ఓకేనండి. ఇప్పుడు మనం రిలేషన్స్ బిట్వీన్ ట్రిగ్నామెట్రీ రేషియో ఒకసారి చూద్దాం. చూడండి, tan థీటా అంటే ఏంటి మనకు, tan థీటా అంటే ఏంటండి వై బై ఎక్స్ కదా, వై బై ఎక్స్. ఇప్పుడు నేను దీన్ని వై బై ఆర్ బై ఎక్స్ బై ఆర్ అని రాసుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతే నాకేముంటుంది, మళ్ళీ వై బై ఎక్సే ఉంటుంది కదా. సో వై బై ఆర్ అంటే ఏంటంటే నాకు సైన్ థీటా, బై ఎక్స్ బై ఆర్ అంటే ఏంటండి కాస్ థీటా. సో tan థీటా అంటే ఏంటి సైన్ థీటా బై కాస్ థీటా. tan థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. ఓకేనండి. ఇప్పుడు కాట్ థీటా అంటే ఒకసారి రాద్దాం. చూడండి, కాట్ థీటా అంటే ఏంటి ఎక్స్ బై వై, ఎక్స్ బై వై. దీన్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ బై ఆర్ బై వై బై ఆర్ అని రాయొచ్చు కదా. ఆర్ఆర్ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎక్స్ బై వై ఉంటుంది కదా. సో ఎక్స్ బై ఆర్ అంటే ఏంటండి మనకు కాస్ థీటా, మరి వై బై ఆర్ అంటే ఏంటండి సైన్ థీటా. అంటే కాట్ థీటాని మనం ఎలా రాయొచ్చు, కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు. సైన్ థీటా అని రాయొచ్చు. ఇప్పుడు సైన్ థీటా ఇంటూ కొసెక్ థీటా చెక్ చేద్దాం. సైన్ థీటా అంటే ఏంటంటే మనకు వై బై ఆర్ కదా, వై బై ఆర్ ఇంటూ కొసెక్ థీటా అంటే ఏంటండి మనకు ఆర్ బై వై కదా, ఆర్ బై వై. అంటే ఇక్కడ ఈ ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి వైవై క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం వాల్యూ ఉంటుందండి 1 ఉంటుంది. అంటే సైన్ థీటా ఇంటూ కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఎలా రాయొచ్చు మనం మరి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెక్ థీటా ఆర్ కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా అని రాయొచ్చు. నౌ కాస్ థీటా ఇంటూ సెక్ థీటా చెక్ చేద్దాం. మరి కాస్ థీటా అంటే ఏంటంటే మనకు ఎక్స్ బై ఆర్ ఇంటూ సెక్ థీటా అంటే ఏంటి ఆర్ బై ఎక్స్. సో ఇక్కడ కూడా ఆర్ఆర్ ఎక్స్ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది వాల్యూ మనకు 1 వస్తుంది. అంటే కాస్ థీటా ఇంటూ సెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఎలా రాయొచ్చు మనం, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సెక్ థీటా ఆర్ సెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా అని రాయొచ్చు. ఇప్పుడు tan థీటాని కాట్ థీటాని చెక్ చేద్దాం. tan థీటా ఇంటూ కాట్ థీటా. tan థీటా అంటే ఏంటంటే మనకు వై బై ఎక్స్ ఇంటూ కాట్ థీటా అంటే ఏంటంటే మనకు ఎక్స్ బై వై. ఈ ఎక్స్ ఎక్స్ వై వై క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది మనకు 1 మిగులుతుంది. అంటే tan థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 1. దీన్ని ఎలా రాయొచ్చు మనం, tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా ఆర్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై tan థీటా. ఇప్పుడు మనం
సైన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ రేషియో గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి మనకు ఈ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో మనం మొత్తం ఎన్ని కోఆర్డినేట్స్ ఉన్నాయి అనుకున్నామండి? 4 కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. మరి ఇప్పుడు ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి ఎక్స్ ఇదేంటండి? పాజిటివ్ యాక్సెసే కదా. ఇదేంటి? ఎక్స్ నెగిటివ్ యాక్సెస్. ఇది వై పాజిటివ్ యాక్సెస్, ఇది వై అనేది నెగిటివ్ యాక్సెస్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో మనకు ఈ రీజియన్లో ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది? పాజిటివే ఉంటుంది. అంటే ఎక్స్ వాల్యూ అనేది 0 కంటే ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఓకేనా అండి? ఇదే ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో వై వాల్యూ ఎలా ఉంటుంది? వై కూడా పాజిటివే ఉంటుంది కదా. సో వై అనేది కూడా మనకు 0 కంటే ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్లో చూసుకుంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏముంది? నెగిటివ్ ఉంది కదా. ఇది నెగిటివ్ యాక్సెస్ కదా. సో నెగిటివ్ అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 0 కంటే తక్కువ ఉంటుంది. ఇప్పుడు వై వాల్యూ ఎలా ఉంది? ఈ సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివే ఉంది. సో వై వాల్యూ అనేది ఏమవుతుంది? మనకు 0 కంటే ఎక్కువే ఉంటుంది. అలాగే ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్లో చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ అనేది నెగిటివ్ ఉంటుంది, వై వాల్యూ అనేది కూడా నెగిటివ్ ఉంటుంది. సో ఎక్స్ వాల్యూ అనేది <0 ఉంటుంది, వై వాల్యూ కూడా <0నే ఉంటుంది. ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ అనేది పాజిటివ్ ఉంది, వై అనేది నెగిటివ్ ఉంది. అంటే ఎక్స్ వాల్యూ అనేది <0 ఉంది, వై వాల్యూ అనేది <0 ఉంది. ఓకేనా అండి? అంటే ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్లో కరెస్పాండింగ్ ఎక్స్ వాల్యూ, కరెస్పాండింగ్ వై వాల్యూస్ ఎలా ఉన్నాయని మనము ఇక్కడ డిస్కస్ చేసాం. ఇప్పుడు నేను ఈ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఒక సర్కిల్ అనేది డ్రా చేశాను. సర్కిల్ డ్రా చేస్తే దానికి సమ్ రేడియస్ ఉంటుంది కదా. ఈ రేడియస్ వాల్యూ అనేది మనకు ఫస్ట్ క్వాడ్రంట్లో చెక్ చేసుకున్నా అబోవ్ 0నే ఉంటుంది, సెకండ్ క్వార్టర్లో చెక్ చేసుకున్నా అబోవ్ 0నే ఉంటుంది, థర్డ్ క్వార్టర్లో చెక్ చేసుకున్నా అబోవ్ 0నే ఉంటుంది, ఫోర్త్ క్వార్టర్లో చేసుకున్నా సరే అబోవ్ 0నే ఉంటుంది. సో రేడియస్ వాల్యూ అనేది ఆల్వేస్ పాజిటివే ఉంటుంది. ఓకేనండి? నెగిటివ్ రేడియస్ ఉండదు కదా. 0 రేడియస్ ఉంటే అది పాయింట్ అవుతుంది. మరి ఇక్కడ సర్కిల్ నేను డ్రా చేశానంటే ఈ 0 కంటే ఎక్కువ వాల్యూ ఉంటేనే కదా నేను సర్కిల్ అనేది డ్రా చేయగలను. ఓకేనా అండి? సో రేడియస్ వాల్యూ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఎలా ఉంటుంది? <0, సెకండ్ క్వాడ్రంట్లో ఎలా ఉంటుంది? <0, థర్డ్ క్వాడ్రంట్లో ఎలా ఉంటుంది? <0, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది? <0 ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 4 క్వాడ్రంట్స్లో మన ఈ ట్రిగ్నామెట్రీ రేషియోస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, సైన్ థీటా అంటే ఏంటని మనకు y/r. ఫస్ట్ నేను ఫస్ట్ క్వాడ్రంట్లో చెక్ చేసుకున్నా. ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ థీటా అంటే ఏంటి? మనకు y/r కదా, y/r. మరి ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో వై వాల్యూ ఎలా ఉందండి? నాకు <0నే కదా, అంటే పాజిటివ్ వాల్యూ ఉంది. సో పాజిటివ్ వాల్యూ ఉంది. బై రేడియస్ ఏమవుతుంది? ఆల్వేస్ పాజిటివే కదా రేడియస్. సో రేడియస్ అనేది పాజిటివ్. సో ఏముంది మనకు? పాజిటివ్. అంటే సైన్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్ ఎలా ఉంది? పాజిటివ్ వాల్యూ ఉంది. నెక్స్ట్ కాస్ థీటా చెక్ చేద్దాం. కాస్ థీటా అంటే ఏంటి? మనకు x/r కదా. మరి ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ వాల్యూ ఎలా ఉంది? <0నే ఉంది కదా. సో పాజిటివ్ వాల్యూ. రేడియస్ అనేది ఆల్వేస్ పాజిటివ్. అంటే ఏమవుతుంది మనకి? ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది. అంటే కాస్ థీటా అనేది కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివే ఉంది. నెక్స్ట్ టాన్ థీటా చెక్ చేద్దాం. టాన్ థీటా = y/x. మరి ఫస్ట్ క్వాడ్రంట్లో వై వాల్యూ ఎలా ఉందండి? <0నే కదా. సో పాజిటివ్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎలా ఉందండి? మనకు <0నే ఉంటుంది కదా. సో పాజిటివ్ వాల్యూ. అంటే టాన్ థీటా కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు మనం కొసెక్ థీటా ఒకసారి చెక్ చేద్దాం.
కొసెక్ టీటా. కొసెక్ టీటా అంటే ఏంటండి మనకు r/y. మరి r వాల్యూ ఎలా ఉంటుంది? ఆల్వేస్ పాజిటివే ఉంటుంది కదా. మరి y వాల్యూ ఎలా ఉందండి మనకు ఫస్ట్ క్వాడ్రంట్లో? >0 అంటే పాజిటివ్ ఉంది. సో పాజిటివ్ వాల్యూ వస్తుంది, అంటే కొసెక్ టీటా కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ వాల్యూ ఉంది. నెక్స్ట్ సెక్ టీటా చెక్ చేద్దాం. సెక్ టీటా అంటే ఏంటండి? r/x. ఈ రేడియస్ వాల్యూ ఎలా ఉంటుంది? ఆల్వేస్ పాజిటివే ఉంటుంది కదా. ఎక్స్ వాల్యూ ఎలా ఉంది ఫస్ట్ క్వాడ్రంట్లో? >0 అంటే పాజిటివ్ వాల్యూ. సో సెక్ టీటా కూడా పాజిటివ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ కాట్ టీటా చెక్ చేద్దాం. కాట్ టీటా అంటే ఏంటండి? x/y. మరి ఎక్స్ వాల్యూ ఎలా ఉంది ఫస్ట్ క్వాడ్రంట్లో? >0 అంటే పాజిటివ్ వాల్యూ ఉంది. మరి y వాల్యూ ఎలా ఉంది? >0. సో అది కూడా పాజిటివ్ వాల్యూ. సో మనకు కాట్ టీటా కూడా ఎలా వచ్చింది? పాజిటివ్ వాల్యూ వచ్చింది. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి ట్రిగ్నోమెట్రీ రేషియోస్ వాల్యూస్ అన్నీ ఎలా వచ్చాయి? మనకు పాజిటివ్ వాల్యూస్ వచ్చాయండి. ఓకేనా అండి? ఫస్ట్ క్వాడ్రంట్లో ట్రిగ్నోమెట్రీ రేషియో వాల్యూస్ అన్నీ ఎలా ఉన్నాయి? పాజిటివ్ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్లో ట్రిగ్నోమెట్రీ రేషియో ఒకసారి చెక్ చేద్దాం. sin θ = ఏంటండి? y/r. మరి సెకండ్ క్వాడ్రంట్లో y వాల్యూ ఎలా ఉందండి? >0 ఉంది కదా, అంటే పాజిటివ్ ఉంది. రేడియస్ అనేది ఆల్వేస్ పాజిటివ్. సో sin θ సెకండ్ క్వాడ్రంట్ ఎలా ఉందండి? మనకు పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ కాస్ థీటా చెక్ చేద్దాం. కాస్ థీటా అంటే ఏంటండి? మనకు x/r. మరి ఎక్స్ వాల్యూ సెకండ్ క్వాడ్రంట్ ఎలా ఉంది? <0 అంటే నెగిటివ్ వాల్యూ ఉంది. ఓకేనండి? ఎక్స్ వాల్యూ ఎలా ఉంది? నెగిటివ్ వాల్యూ ఉంది. రేడియస్ ఏమవుతుంది? ఆల్వేస్ పాజిటివే కదా. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? రిజల్టెంట్ ఏమొస్తుంది? నెగిటివ్ వాల్యూ వస్తుంది. అంటే కాస్ థీటా వాల్యూ అనేది సెకండ్ క్వాడ్రంట్ ఎలా ఉంది? నెగిటివ్ వాల్యూ ఉంది. ఓకేనా? నెక్స్ట్ టాన్ థీటా. టాన్ థీటా అంటే ఏంటంటే మనకు y/x. మరి సెకండ్ క్వాడ్రంట్లో y వాల్యూ ఎలా ఉంది? >0 కదా, అంటే పాజిటివ్ వాల్యూ ఉంది. ఎక్స్ వాల్యూ ఎలా ఉంది సెకండ్ క్వాడ్రంట్లో? <0 అంటే నెగిటివ్ వాల్యూ ఉంది. సో రిజల్టెంట్ ఏమొస్తుంది? మనకు నెగిటివ్ వస్తుంది. అంటే టాన్ థీటా వాల్యూ కూడా సెకండ్ క్వాడ్రంట్ ఎలా ఉంది? మనకు నెగిటివ్ వాల్యూ ఉంది. నా కొసెక్ థీటా చెక్ చేద్దాం. కొసెక్ థీటా అంటే ఏంటండి? r/y. మరి r వాల్యూ ఎలా ఉంటుంది? ఆల్వేస్ పాజిటివే ఉంటుంది కదా. y వాల్యూ సెకండ్ క్వాడ్రంట్ ఎలా ఉంది? >0 అంటే పాజిటివ్ వాల్యూ ఉంది. అంటే రిజల్టెంట్ ఏమొస్తుంది? మనకు పాజిటివ్ వచ్చింది. నౌ సెక్ థీటా. సెక్ థీటా అంటే ఏంటండి? r/x. r అనేది ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది. ఎక్స్ వాల్యూ సెకండ్ క్వాడ్రంట్ ఎలా ఉంది? <0 అంటే నెగిటివ్ వాల్యూ. సో రిజల్టెంట్ ఏమొచ్చింది? మనకు నెగిటివ్ వాల్యూ వచ్చింది. నా ఇప్పుడు కాట్ థీటా చెక్ చేద్దాం. కాట్ థీటా అంటే ఏంటి? x/y. ఎక్స్ వాల్యూ ఎలా ఉంది సెకండ్ క్వాడ్రంట్లో? <0 కదా, సో నెగిటివ్ వాల్యూ. y ఎలా ఉంది? >0 కదా, సో పాజిటివ్ వాల్యూ. అంటే రిజల్టెంట్ ఏమొచ్చింది? మనకు నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో కాట్ థీటా వాల్యూ అనేది సెకండ్ క్వాడ్రంట్ ఎలా ఉంది? నెగిటివ్ వాల్యూ ఉంది. ఇప్పుడు ఇందాక మన ఫస్ట్ క్వాడ్రంట్లో ఏమొచ్చాయండి? ట్రిగ్నోమెట్రీ రేషియో అన్నీ పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి. ఇది క్వాడ్రంట్ అనుకుందాం. ఇది పాజిటివ్ వాల్యూస్, ఇది నెగిటివ్ వాల్యూస్. ఓకేనండి? ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి ఎలా వచ్చే వాల్యూస్ అన్నీ పాజిటివే వచ్చాయి. రైటా? నెగిటివ్ వాల్యూస్ ఏం లేవు మనకు. రైటా అండి? ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్లో మనకు పాజిటివ్ వాల్యూస్ ఏమేమి వచ్చాయి? సైన్ వాల్యూ వచ్చింది, కొసెక్ వాల్యూ వచ్చింది. sin θ, కొసెక్ θ.
మరి సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ వాల్యూస్ ఏమేమి వచ్చాయి మనకు? కాస్ థీటా, టాన్ థీటా, సెక్ థీటా, కాట్ థీటా. నెగిటివ్ వాల్యూస్ ఏమి వచ్చాయండి? కాస్ థీటా, టాన్ థీటా, సెక్ థీటా, కాట్ థీటా వాల్యూస్ వచ్చాయి. నా ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్లో ఒకసారి చెక్ చేద్దాం. థర్డ్ క్వాడ్రంట్లో ఫస్ట్ సైన్ థీటా చెక్ చేద్దాం. సైన్ థీటా అంటే ఏంటండి? y/r. మరి థర్డ్ క్వాడ్రంట్లో y వాల్యూ ఎలా ఉందండి? లెస్ దెన్ 0 కదా, సో నెగిటివ్ వాల్యూ. రేడియస్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది, సో రిజల్టెంట్ ఏమి వచ్చింది మనకు? నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ కాస్ థీటా. కాస్ థీటా అంటే ఏంటండి? x/r. మరి x వాల్యూ థర్డ్ క్వాడ్రంట్లో ఉంది లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ. రేడియస్ ఎలా ఉంటుంది? ఆల్వేస్ పాజిటివ్ కదా, సో రిజల్టెంట్ నెగిటివ్ వచ్చింది. నెక్స్ట్ టాన్ థీటా. టాన్ థీటా అంటే ఏంటండి? y/x. మరి థర్డ్ క్వాడ్రంట్లో y వాల్యూ ఎలా ఉంది? లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ. x వాల్యూ ఎలా ఉంది? లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ. రిజల్టెంట్ ఏమొస్తుందండి మనకు? పాజిటివ్ వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ కొసెక్ థీటా. కొసెక్ థీటా అంటే ఏంటి? r/y. రేడియస్ ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది కదా, పాజిటివ్ బై y వాల్యూ ఎలా ఉంది థర్డ్ క్వాడ్రంట్లో? లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ. సో రిజల్టెంట్ ఏమొచ్చింది మనకు? నెగిటివ్. నెక్స్ట్ సెక్ థీటా. సెక్ థీటా అంటే ఏంటి? r/x. రేడియస్ ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది కదా, x వాల్యూ ఎలా ఉంది థర్డ్ క్వాడ్రంట్లో? లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ. సో రిజల్టెంట్ ఏమొచ్చింది మనకు? నెగిటివ్ వచ్చింది. నౌ కాట్ థీటా. కాట్ థీటా అంటే ఏంటండి మనకు? x/y. మరి x వాల్యూ ఎలా ఉంది థర్డ్ క్వాడ్రంట్లో? లెస్ దెన్ 0 ఉంది, సో నెగిటివ్ వాల్యూ. y వాల్యూ ఎలా ఉంది? లెస్ దెన్ 0, సో నెగిటివ్ వాల్యూ. రిజల్టెంట్ ఏమొస్తుంది మనకు? పాజిటివ్ వచ్చింది. అంతే. థర్డ్ క్వాడ్రంట్లో చూడండి ఒకసారి మనకు టాన్ థీటా, కాట్ థీటా ఈ రెండే పాజిటివ్ వచ్చాయి. రిమైనింగ్ రేషియోస్ అన్ని ఎలా వచ్చాయి? నెగిటివ్ వచ్చాయి. సో థర్డ్ క్వాడ్రంట్ పాజిటివ్ వాల్యూస్ ఏమొచ్చాయండి మనకు? టాన్ థీటా, కాట్ థీటా. టాన్ థీటా, కాట్ థీటా వచ్చాయి. రిమైనింగ్ సైన్, కాస్, కొసెక్, సెక్ అనేది నెగిటివ్ వాల్యూ వచ్చాయి. సైన్ థీటా, కాస్ థీటా, సెక్ థీటా, కొసెక్ థీటా అనేది నెగిటివ్ వాల్యూ వచ్చాయి. నా ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్లో కూడా ట్రిగ్నామెట్రీ రేషియో ఒకసారి చెక్ చేద్దాం. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ థీటా ఒకసారి చెక్ చేద్దాం. సైన్ థీటా అంటే ఏంటండి? y/r. మరి ఈ y వాల్యూ ఫోర్త్ క్వాడ్రంట్ ఎలా ఉంది? లెస్ దెన్ 0 ఉంది అంటే నెగిటివ్ వాల్యూ. r అనేది ఆల్వేస్ పాజిటివ్, సో రిజల్టెంట్ ఏమొచ్చింది? నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ కాస్ థీటా. కాస్ థీటా అంటే ఏంటండి? x/r. x వాల్యూ ఫోర్త్ క్వాడ్రంట్ ఎలా ఉంది? గ్రేటర్ దెన్ 0 ఉంది అంటే పాజిటివ్ వాల్యూ ఉంది. r అనేది ఆల్వేస్ పాజిటివ్, సో రిజల్టెంట్ పాజిటివ్ వచ్చింది. నా నెక్స్ట్ టాన్ థీటా చూద్దాం. టాన్ థీటా అంటే ఏంటండి? y/x. ఫోర్త్ క్వాడ్రంట్లో y వాల్యూ ఎలా ఉంది? లెస్ దెన్ 0 ఉంది అంటే నెగిటివ్ వాల్యూ. x వాల్యూ ఎలా ఉంది? గ్రేటర్ దెన్ 0 ఉంది అంటే పాజిటివ్ వాల్యూ. రిజల్టెంట్ ఏం వచ్చింది మనకు? నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ కొసెక్ థీటా. కొసెక్ థీటా అంటే ఏంటండి? r/y. రేడియస్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది. మరి y వాల్యూ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది లెస్ దెన్ 0 కదా, సో నెగిటివ్ వాల్యూ అంటే రిజల్టెంట్ నెగిటివ్ వచ్చింది. నెక్స్ట్ సెక్ థీటా.
సెక్ టీటా అంటే ఏంటండి r/x. రేడియస్ అనేది ఆల్వేస్ పాజిటివ్. ఎక్స్ వాల్యూ ఎలా ఉంది ఫోర్త్ క్వాడ్రంట్లో గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ ఉంది. సో రిజల్ట్ ఏంటి ఏమొచ్చింది మనకు పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ కాట్ టీటా. కాట్ టీటా అంటే ఏంటండి x/y. ఎక్స్ వాల్యూ ఎలా ఉంది ఫోర్త్ క్వాడ్రంట్లో గ్రేటర్ దెన్ 0 ఉంది అంటే పాజిటివ్ వాల్యూ. మరి y వాల్యూ ఎలా ఉంది లెస్ దెన్ 0 ఉంది అంటే నెగిటివ్ వాల్యూ. సో రిజల్ట్ ఏంటి ఏమొచ్చింది మనకు నెగిటివ్ వచ్చింది. సో ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో చెక్ చేసుకుంటే మనకు కాస్ టీటా ఒకటి సెక్ టీటా ఒకటి పాజిటివ్ వచ్చాయి. రిమైనింగ్ రేషియోస్ ఎలా వచ్చాయి మనకు నెగిటివ్ వచ్చాయి. సో ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ ఏమేమి వచ్చాయండి కాస్ టీటా ఒకటి సెక్ టీటా ఒకటి. కాస్ టీటా కామా సెక్ టీటా. రిమైనింగ్ అన్నీ నెగిటివ్ వచ్చాయి. సో సైను టాను కొసెక్ కాట్ అనేది నెగిటివ్ వచ్చాయి. సైన్ టీటా టాన్ టీటా కొసెక్ టీటా కాట్ టీటా అనేది నెగిటివ్ వచ్చాయి. ఈ క్వాడ్రంట్స్లో ఈ రేషియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తుపెట్టడానికి చిన్న షార్ట్ కట్ ఉందండి, అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగ్నోమెట్రీ రేషియో ఎలా ఉన్నాయండి పాజిటివ్ ఉన్నాయి. ఓకేనా అండి. సెకండ్ క్వాడ్రంట్లో చూడండి సైన్ టీటా కొసెక్ టీటా అనేది పాజిటివ్ ఉన్నాయి. రిమైనింగ్ రేషియోస్ అన్నీ నెగిటివ్ ఉన్నాయి. సైన్ టీటా దాని రెసిప్రోకల్ ఏంటి కొసెక్ టీటా. ఓకేనా అండి. అంటే ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉన్నాయి, రిమైనింగ్ అన్నీ నెగిటివ్ ఉన్నాయి. థర్డ్ క్వాడ్రంట్లో చూడండి టాన్ టీటా దాని రెసిప్రోకల్ కాట్ టీటా, ఈ రెండు పాజిటివ్ ఉన్నాయి, రిమైనింగ్ రేషియోస్ అన్నీ నెగిటివ్ ఉన్నాయి. మరి ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ టీటా దాని రెసిప్రోకల్ సెక్ టీటా అనే పాజిటివ్ ఉన్నాయి, రిమైనింగ్ రేషియోస్ అన్నీ ఎలా ఉన్నాయి నెగిటివ్ ఉన్నాయి. ఒక్కసారి చూడండి, నేను ఇప్పుడు ఈ గ్రీనింగ్తో హైలైట్ చేసిన లెటర్స్ చూడండి ఒకసారి. ఓకేనా. మనం ఈ క్వాడ్రంట్స్లో ఈ రేషియోస్ అన్నీ బై హార్ట్ చేయడానికి చిన్న షార్ట్ కట్ ఉందండి, చూడండి. పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ నెగిటివ్ ఎక్స్ యాక్సెస్, పాజిటివ్ వై యాక్సెస్ నెగిటివ్ వై యాక్సెస్. సో చూడండి ఫస్ట్ క్వాడ్రంట్ ఇదే కదా ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఏమున్నాయి ఆల్, అన్నీ పాజిటివ్ ఉన్నాయి. సో ఆల్ రైట్ అండి. సెకండ్ క్వాడ్రంట్లో చూడండి ఓన్లీ సైన్ టీటా దాని రెసిప్రోకల్ కొసెక్ టీటా అనే పాజిటివ్ ఉన్నాయి. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మనము ఇక్కడ దేంతో హైలైట్ చేశాను, నేను ఏ లెటర్ని హైలైట్ చేశాను ఎస్ లెటర్ని హైలైట్ చేశాను కదా. ఆల్ సిల్వర్, ఎస్ అంటే సిల్వర్ అని రాసుకుందాం. థర్డ్ క్వాడ్రంట్ చూడండి ఒకసారి టాన్ టీటా దాని రెసిప్రోకల్ కాట్ టీటా అనేది పాజిటివ్ ఉన్నాయి. టీ అనే లెటర్ని హైలైట్ చేశాను కదా. టీ అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి టీ అని అనుకుందాం. ఓకేనండి రైట్. ఫోర్త్ క్వాడ్రంట్ చూడండి ఒకసారి కాస్ టీటా దాని రెసిప్రోకల్ సెక్ టీటా అనేది పాజిటివ్ ఉన్నాయి, రిమైనింగ్ రేషియోస్ నెగిటివ్ ఉన్నాయి. ఇక్కడ నేను సి అనే లెటర్ని హైలైట్ చేశాను కదా. సి అంటే కప్స్ అనుకుందాం. ఇది షార్ట్ కట్ అండి, అంటే గుర్తుపెట్టుకోవడానికి మనం పెట్టుకున్న కోడ్ అనమాట. చూడండి ఒకసారి, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ అంటే ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్ ఉంటాయి. సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ అంటే ఎస్తో స్టార్ట్ అయ్యేది, సైన్ టీటా దాని రెసిప్రోకల్ కొసెక్ టీటా అనే పాజిటివ్ ఉంటాయి. థర్డ్ క్వాడ్రంట్ టీ అంటే టాన్ టీటా దాని రెసిప్రోకల్ కాట్ టీటా అనే పాజిటివ్ ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్ కప్స్ అంటే కాస్ టీటా దాని రెసిప్రోకల్ సెక్ టీటా అనే పాజిటివ్ ఉంటుంది. సో ఇక్కడ సిల్వర్ అంటే ఏమొస్తుంది మనకు సైన్ టీటా దాని రెసిప్రోకల్ కొసెక్ టీటా. ఇక్కడ టీ అంటే మనకి ఏమొస్తుంది టాన్ టీటా దాని రెసిప్రోకల్ కాట్ టీటా. మరి ఇక్కడ కప్స్ అంటే ఏమొస్తుంది మనకు కాస్ టీటా దాని రెసిప్రోకల్ సెక్ టీటా. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ రేషియో మీద కొన్ని ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీ అందరూ నా క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నా మ్యాథ్స్ అభ్యాసాన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.